హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా చాట్. సో చెప్పమ్మా ఏదో చెప్పు. ట్రైలర్ మండలి మంచి ఫన్ అని అంటున్నారు. నేను చూసా, మన వాళ్ళు చూడలేదంట. నేను కూడా యాక్చువల్లీ చూడలేదు. ఎప్పుడో వచ్చింది మనం చూడలే, చూసేద్దాం తొందరగా. పెట్టి ఇది ఒక మంచి మ్యాచ్ ఆడటానికి అనుకూలమైన వాతావరణం. ఈ బ్యాట్స్మెన్ మీదే అన్ని హోప్స్ పెట్టుకున్న బౌలింగ్ టీం అంచనాలు అందుకోగలడా? అండర్-19 లో 20 years గా ఆడుతున్న స్పిన్ బౌలర్. ఈ వికెట్ కీపర్ ఉత్సాహం చూస్తుంటే అన్ని గోల్స్ ఆపేలా ఉన్నాడు. ఈ ఫీల్డర్ బౌండరీని వదిలేసి తెలివిగా తన భక్తులను కాపాడుకున్నాడు. వాడు కామెంటరీ ఇచ్చినాడు వాడాలనుకుంటున్నాడు. టాస్ గెలిచిన ఈ టీం బౌలింగ్ వద్దనుకొని తెలివి తక్కువగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఇది ఒక కేర్లెస్ గేమ్, దిద్దుకోలేని తప్పు. డిస్కస్టింగ్. ఇప్పుడు ఏం చేస్తారు? బ్యాట్ లేదు, బాల్ లేదు, ఎట్లా ఆడుతున్నారు? వాళ్ళు అంతే అన్న, బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడతారు, బోర్డు లేకుండా క్యారమ్స్ ఆడతారు, రోజు ఎవరో ఒకళ్ళు ఎరుపప్పని చేస్తారు. ఎక్కడున్నా సరే, ఆ పిల్ల ఏం చేస్తున్నా సరే, నారాయణ అక్కడ, నారాయణ నన్ను నా తొట్టపురాన్ని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఆపే మగాడే లేడు. ఇంకా ఈ ఐపీఎల్ లో ఇండియా గెలవాలంటే ఇంపాక్ట్ ప్లేయర్ దిగాల్సిందే. జంగిలీపట్నం ఎస్ఐ రిపోర్టింగ్ సార్. వన్స్ అపాన్ ఎ టైం సిబిఐ ఆఫీసర్ అనుకున్నావు కదా, FBI ఎస్బీఐ కూడా కాదురా. చెప్పాను కదరా, ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేనున్నా దేనికి రా. సాగరు ఒడియాలని పెడదాం రారా. పైసలు ఇచ్చి బాల్ తీసుకపోరా. క్రేజీ ఉంది. కొత్త బలం అది కూడా అది కూడా కరెక్టే కదా సార్. ఎవరు వాళ్ళే ఇచ్చేసారు. బాల్ డబ్బులు ఇచ్చి బాల్ తీసుకెళ్ళండి. 20 రూపాయలు క్రేజీ ఉంది అసలు. హిలేరియస్ ట్రిప్ అసలు సినిమా అంతా. నేను ఆల్రెడీ చూసినా కూడా మళ్ళీ వస్తుంది నాకు. బాగుంది. టీజర్ ఎలా ఉందంటే ఇంకా ట్రైలర్ కట్ సినిమా ఎలా ఉంటుందో. ఎప్పుడు రిలీజ్ అసలు ఇది? అసలే మన నిహారిక ఓకే, అది మిత్రమండలి టీజర్ హిలేరియస్ ఉంది అసలు. అందరూ ఉన్నారు కదా, వెన్నెల కిషోర్, సత్య, శ్రీదర్శి, విష్ణు, మన వాయిస్ ఓవర్ స్పెషలిస్ట్ శాలిని కొండే, పూడి, శ్రావణి, గవిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళతో పాటు వంశీధర్ అనే ఒక మహానటుని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఒకటి అంటారు సార్. వాళ్ళ సీన్ కి ఇంట్రొడక్షన్ కి ఒక కామెడీ ఇచ్చేసి బంధువులే కాపాడుకున్నారండి. ఈ ఫీల్డర్ బౌండరీని వదిలేసి తెలివిగా తన భక్తులను కాపాడుకున్నాడు. మళ్ళీ ఐపీఎల్ ఇండియా గెలుస్తుందా? ఐపీఎల్ ఇండియా దేనికోసం ఉన్నారు మీరు? వడియాలుగా. నేనున్నా దేనికి రా. ఒరే సాగరు ఒడియాలని పెడదాం రారా. అసలు ఎవరికి వాళ్ళ యాక్టింగ్ అసలు. అవును, ఇది ఇంకొక జాతి రత్నాలు అయ్యేలా ఉంది. ఎస్బీఐ స్పెషల్ క్యారెక్టర్. ఇంకా అంతకన్నా ఎక్కువ అవుతుంది అనుకుంటున్నా నేను. ఎందుకంటే జాతి రత్నాలు ముగ్గురే కదా, వాళ్ళ ముగ్గురు మధ్యలోనే కదా ఇది. ఇక ఏంటి చాలా మంది ఉన్నారు దీంట్లో. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే సత్య.
చెప్పాను కదరా ఇంపార్టెంట్ క్యారెక్టర్. చాలా కాన్ఫిడెంట్ గా సిబిఐ ఆఫీసర్ అనుకున్నా. కూడా కాదండి, హిలేరియస్ ఉంది, చాలా బాగుంది టీజర్. దానికి ఇంతవరకు నవ్వుకుంటున్నాం మనం. ఇంకా మూవీ ఎలా ఉంటుంది అసలు? 2.5 hours వీళ్ళందరినీ చూడాలంటే అబ్బా చాలా మంచి ట్రీట్ అసలు అది. ఇలాంటి మూవీస్ రావాలి, ఎందుకంటే ఇప్పుడున్న కార్పొరేట్ ఫ్రస్ట్రేషన్ లైఫ్ కి ఇలాంటిది ఒకటి పడితే బాగుంటది. అప్పుడప్పుడు రీసెంట్ గా మళ్ళీ మ్యాడ్ స్క్వేర్ బాగుంటది. మ్యాడ్ ఫ్రాంచైజ్ బాగుంది, రెండు కూడా చాలా బాగుంటాయి. చూద్దాం. మిత్ర మండలి గణేష్ మండలి బాల్ బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడతారు. దానికి వాడు కామెంటరీ బాల్ కాపాడుకుంటారట. బాల్ లేని దానికి కూడా ప్రశాంత్ కూడా మళ్ళీ ఇచ్చారు షార్ట్. అదేంటి రక్తం చుక్కలతో నీళ్ళ. ఇప్పుడు ఏం చేస్తారు? ఇందులో ఇద్దరు ఉన్నారు, ప్రసాద్ బైరా, నిహారిక. ఇద్దరు యూట్యూబ్ నుంచి వచ్చారు. అవును, నిహారిక చాలా పాపులర్ అయింది కదా. అవును, నాకు తెలుగు అర్థం కాదు, బాలీవుడ్ అర్థం కాదు. తెలుగు మాట్లాడు విజయవాడ అంట. అంటే విజయవాడ నుంచి వాళ్ళ పేరెంట్స్ ఎవరు, తర్వాత చెన్నై బోర్న్ అండ్ వాటప్ చెన్నై, తర్వాత బెంగళూరులో వర్క్ చేసిందా మరి ఏంటో, మరి ఇప్పుడు ముంబైలో మళ్ళీ. సో అది టీజర్ అయితే దాట్ ఈస్ మిత్ర మండలి. కామెడీ ఉంది మామా. మనమే చాలా లేట్ గా చూసాం రా. మనోడు అక్కడే చూసాడు, నేను చూడలేదు యాక్చువల్లీ. నేను ఇప్పుడే చూసా. ఇంకా ఎవరు చూడకపోతే ఖచ్చితంగా టీజర్ చూడండి, మంచి ఎంజాయ్ చేస్తారు. మంచి హిలేరియస్ ట్రిప్ ఒకటి రెడీ అవుతుంది అందరికి. సినిమాలు థియేటర్ లో చూసి ఎంజాయ్ చేద్దాం. ఇది పడి పడి నవ్వడానికి. మీ లంగ్స్ ని ఎక్సర్సైజ్ చేసి ఏదో చెప్పాడు మా వాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు. అదేరా, అదే చెప్పాలని ట్రై చేసాను, ఇక్కడ పండలేదు. అది ఎన్నో అనుకుంటాం, అన్ని అవుతాయండి. బాగా నవ్వి లంగ్ ఎక్సర్సైజ్ చేయండి అవుతుంది అని చెప్తున్నావు నువ్వు, అంతేనా? ఓకే ఓకే, కీప్ వాచింగ్ సినిమా చారియట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇన్స్టా కూడా ఫాలో చేయండి. కామెంట్ అన్నారు వీడియోస్. మీ ఫీడ్బ్యాక్ తెలిస్తే మేము ఎట్లా ఇంప్రూవైజ్ చేయాలి, ఇంకా ఎలా మంచి కాంటెంట్ చేయాలనేది తెలుస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ ఆన్ Instagram. Thank you guys.